తెలంగాణ భవన్ దగ్గర ఫ్లెక్సీలు తీసేయడం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు బగ్గుమంటున్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పార్టీ నాయకుడు హరీష్ రావు బర్త్డే, అందుకోసం వాళ్ళ అభిమానులు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు వీళ్ళు ఆ తెలంగాణ భవన్ దగ్గర బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఫ్లెక్సీలు పెట్టిరట. అయితే ఆ ఫ్లెక్సీలను రాత్రి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెడితే పొద్దుగాల వరకే వచ్చి ఫ్లెక్సీలు మొత్తం తీసుకొని పోయారు. దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా బగ్గుమంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే అక్కడ హరీష్ రావు ఫ్లెక్సీలు లేకుండా చేసిర్రు. ఇది మొదటిసారి కాదు. గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాసినటువంటి వాల్ పోస్టర్లను చింపిర్రు, వాల్ రైటింగ్స్ రాస్తే దాని మీద సున్నాలు వేసిర్రు, ఫ్లెక్సీలను తొలగించిర్రు. అంతకుముందు వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ గారి బర్త్డే కోసమని పెట్టిన ఫ్లెక్సీలను కూడా గిట్లనే చింపేసిర్రు. అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్ష పార్టీకి ఒక రూలు ఉంటుందా? నిజంగా ఫ్లెక్సీలు తీసేయాలి అంటే, హైదరాబాద్లో ఉన్న ఫ్లెక్సీలన్నీ తీసేయాలి అంటే అన్ని చోట్ల ఉన్న ఫ్లెక్సీలను తీసేయాలి. కానీ కేవలం టార్గెటెడ్గా కొంతమంది పార్టీ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి వాటిని తీసేస్తున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే టీడీపీ ఆఫీస్ దగ్గర కావచ్చు, కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర కావచ్చు, వాళ్ళ ఆఫీసుల దగ్గర ఉన్న ఫ్లెక్సీలు నెలలు ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి పెట్టిన ఫ్లెక్సీలను తెల్లారే తీసేసిర్రు. కక్ష సాధింపు చర్యల భాగంగానే ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.